శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఈరోజు మీకు మరో అద్భుతమైన మంత్రం చెప్పడానికి వచ్చాను మీ ముందుకి. ప్రతిరోజులాగే ఈరోజు కూడా ఒక మంత్రాన్ని తెలుసుకుందాం. ఈ మంత్రం వల్ల మనకు వచ్చిన దుస్వప్నాలన్నీ కూడా పోయి మనకి అవి మంచిగా మారుతాయి అన్నమాట. మనం తెల్లవారి నుంచి చేసే ఆలోచనలు బట్టే మన స్వప్నాలు ఆధారపడి ఉంటాయని చెప్పి ఒక శాస్త్రం ప్రకారం తెలియజేసింది. అదేవిధంగా మనం మంచి ఆలోచనలు చేసి రాత్రి పడుకుంటే గంగా నది ఒడ్డున కూర్చొని జపం చేసినంత ఫలితం వస్తుంది. అలాగే మంచి ఆలోచన వచ్చి మనకు ఆరోగ్యం వస్తుంది. అదేవిధంగా మనం చెడ్డ ఆలోచనలు తెల్లవారి నుంచి ఉండి రాత్రి పడుకుంటే మనకి చెడ్డ కళలు వస్తాయి. అదేవిధంగా ఒక మురికి కాలువ పక్కన పడుకుంటే మనకి ఎలాంటి రోగాలు వస్తాయో అలాంటి అనారోగ్యం మనకు వస్తుందన్నమాట. అందుకని మనం మంచిగా ఉండాలి, మంచిగా ప్రవర్తించాలి. కాకపోతే ఒక్కొక్కసారి కొన్ని అనుకోని దుస్వప్నాలు వస్తుంటాయి. అది పోవాలి అంటే ఏం చెయ్యాలి అన్నది, ఏ మంత్రం చదువుకోవాలన్నది ఇవాళ. సహస్ర పరమా దేవి శతమూల శతాంకుర సరగం హతమే పాపం దూర్వా దుస్వప్న నాశని. ఈ మంత్రం మనకి ఎక్కువగా పూజలు చేసినప్పుడు చెప్తూ ఉంటారు పంతులు గారులు. కాకపోతే మనం అప్పుడు పట్టించుకోము. కాకపోతే ఈ మంత్రం చదవడం వల్ల మనకి కూడా దుస్వప్నాలు అన్నవి రావు అనమాట. అదేవిధంగా వచ్చిన స్వప్నాలు మనకి కొంచెం ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. అందుకు అందుకు మరోసారి మళ్ళీ మీకు ఈ మంత్రం చెప్తున్నాను, చదువుకోండి. ఓం సహస్ర పరమా దేవి శతమూలా శతాంకుర సరగుహతమే పాపం ధూర్వా దుస్వప్న నాశని. ఈ మంత్రం చాలా అద్భుతమైనది. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా చాలా మందికి షేర్ చేయండి, మమ్మల్ని ఫాలో అవుతూ ఉండండి. జై శ్రీరామ్, జై హింద్, శ్రీమాత్రే నమః. రేపటి వీడియోలో మళ్ళీ కలుసు.